నమస్తే. నేను చక్కెర్ల ఝాన్సీ. ఇవాళ మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు డాక్టర్ తేజస్వి, హోమియోపతి డాక్టర్. మరి తేజస్వి గారు ఈరోజు మన స్టూడియోకి రావడం జరిగింది కాబట్టి మనకున్న డౌట్స్ అన్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. మ్యామ్, ఇన్ జనరల్‌గా చాలామంది నార్మల్ మెడికేషన్‌కి సంబంధించి ఏవైతే ఉంటాయో వాటిని ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. అంటే ఈ హోమియోపతి గానీ, న్యూరోపతి గానీ, ఇంకా చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ మనకొచ్చేసాయి. అవి చాలామందికి అసలు తెలియని కూడా తెలీదు. యాహ్! మరి ఇప్పుడున్న జనరేషన్‌లో కొంతమంది అంటూ ఉంటారు, హోమియోపతికి వెళ్ళు, కొంచెం లాంగ్ టర్మ్ వాడినా పర్లేదు కానీ హెల్త్ సెట్ అయిపోతుంది, లైఫ్ సెట్ అయిపోతుంది, పెద్ద రిస్క్ కూడా ఉండదని చెప్పేసి. అయితే ఈ హోమియోపతి మెడికేషన్ అనేది ముఖ్యంగా ఆడవాళ్ళలో ఎలా యూస్‌ఫుల్ అనిపిస్తుంది? వాళ్ళ హెల్త్‌కి ఎలా బెనిఫిట్ అనిపిస్తుంది? యాహ్! అండి. చాలా మందికి తెలీదు అసలు హోమియోపతి వాడొచ్చా ఫీమేల్ ప్రాబ్లమ్స్‌కి ఉన్నాయా అని కూడా డౌట్‌గా ఉంటుంది. బట్ ఈ ఫీమేల్స్‌కనే కాదు ప్రతి ఒక్కరు హోమియోపతి యూజ్ చేయొచ్చు. పుట్టినప్పటి నుంచి చిన్న పిల్లల నుంచి లైఫ్ ఎండ్ అయ్యే వరకు హోమియోపతి ఎఫెక్ట్‌గా వర్క్ అవుతుంది. ఓకే. మెయిన్‌గా ఫీమేల్స్‌లో చూసుకున్నట్టయితే వాళ్ళ ప్రతి స్టేజ్‌లో కూడా హోమియోపతి వర్క్ అవుతుంది. సపోజ్ ఓకే. ఎర్లీ స్టేట్‌లోనే అనుకోండి ఫస్ట్ మెనార్కీ అంటాం. ఫస్ట్ పీరియడ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఆ ఫేజ్‌ని మెనార్కీ అంటాం. ఆ టైం నుంచి వాళ్ళకి పీరియడ్స్ ఆగిపోయి మెనోపాజ్ వరకు లేదంటే పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత కూడా వాళ్ళకి హోమియోపతి ఎఫెక్ట్‌గా వర్క్ అవుతుంది. ఓకే. ఈ విధంగా వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ ఉంటాయి మెనార్కీ వచ్చినప్పుడు పీరియడ్స్ రెగ్యులర్‌గా ఉంటాయి. మెయిన్‌గా 14 ఇయర్స్ తర్వాత వాళ్ళకి అప్ టు 18 ఇయర్స్ వరకు 2, 3 మంత్స్ రాకపోవడం, లేదంటే పెయిన్ ఎక్కువగా ఉండడం ఇవన్నీ కామన్‌గా ఉంటాయి. ఆ టైంలో కూడా పెయిన్ రిలీఫ్ అయ్యేలాగా వాళ్ళకి హార్మోనల్ ఇంబాలెన్స్ అవ్వకుండా హోమియోపతి యాక్ట్ అవుతుంది. ఓకే. ఓకే. ఇంకా కొంతమందికి ఎర్లీ ఏజ్‌లోనే థైరాయిడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈ హ్మ్. పీసీఓఎస్ అనే థైరాయిడ్ అయినా కూడా 18 ఇయర్స్ స్టార్ట్ అవుతుంది. ఇలాంటి టైంలో కూడా వాళ్ళకి అది ఇంకా కాంప్లికేషన్స్ రాకుండా ఆ థైరాయిడ్ కానీ, పీసీఓఎస్ కానీ ఇంకా కాంప్లికేట్‌గా ఫార్మ్ అవ్వకుండా ఎర్లీ స్టేజ్‌లోనే క్యూర్ అయ్యేలా చేస్తుంది. అంటే మ్యామ్, ఉమెన్స్‌కి సంబంధించి ఎట్లాగో మనం డిస్కస్ చేస్తున్నాం వాళ్ళ ప్రాబ్లమ్స్‌కి సంబంధించి. అయితే హోమియోపతి అనేది అంటే ఎట్లాంటి స్టేజ్‌లో ఉన్నా కూడా మనం ఒకవేళ వెళ్తే గనక మొత్తం క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయా? యాహ్! డెఫినెట్‌లీ అండి. ఆ కండిషన్ ప్రకారం బట్టి అది ఏ స్టేజ్‌లో ఉంది, ఎలాంటి డిసీజ్ అయినా కంప్లీట్‌గా క్యూర్ అవుతుంది. మెయిన్‌గా కొన్ని సర్జికల్ డిసీజ్ అంటాం. అంటే ఓకే. దానికి సర్జరీ అనే ఆప్షన్ ఉంటది బయట ఓకే. అలోపతి దాంట్లో. ఓకే. బట్ అలాంటి సర్జికల్ కేసెస్‌ని కూడా మనం ట్రీట్ చేయగలం. అంటే ప్రతీది సర్జరీ కాదు. బట్ అది కొన్ని కేసెస్ ఉంటాయి. హ్మ్. ఫైబ్రాయిడ్సే అనుకోండి. ఆ ఫైబ్రాయిడ్స్‌కి సర్జరీకి వెళ్ళాల్సిన అవసరం లేదు ప్రతి కేస్‌లో కూడా. ఓకే. ఒక 100 కేసెస్ ఉన్నాయనుకోండి. హ్మ్. 100లో మోర్ దెన్ 95% కేసెస్ వితౌట్ సర్జరీ తగ్గిపోతాయి. ఆ ఓకే. 5 కేసెస్ ఎందుకంటే లార్జ్ సైజ్‌లో ఎళ్ళిపోయి, లేదంటే వాళ్ళకేదైనా కాంప్లికేషన్స్ ఫార్మ్ అయినప్పుడు మాత్రమే సర్జరీ సజెస్ట్ చేస్తాం మేము గూడా. ఓకే. అంతవరకు హోమియోపతి యాక్ట్ అవుతుంది వాళ్ళలో. ఓకే. ఇంకా కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఇన్‌ఫ్లమేషన్స్ అంటాం, లేదంటే పీఐడీ అంటాం. అంటే గర్భాశయం ఇన్ఫెక్షన్స్ కానీ, లేదంటే ఓకే. అండాశయంలో ఏదైనా గడ్డలు ఫార్మ్ అయినప్పుడు, ఈ గడ్డలన్నిటికి అందరూ సర్జరీకే ఎళ్తారు. ఓకే. ఓకే. అలాంటి సర్జరీ వరకు ప్రాబ్లమ్స్ లేకుండానే హోమియోపతితో క్యూర్ చేసుకోవచ్చు. ఇంకా ఓకే. సర్జరీ వల్ల రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి వాళ్ళకి. ఎలా అంటే కొంతమందికి సర్జరీ అంటే భయంగా ఉంటుంది. అవును మ్యామ్. చాలామంది ఏమంటారంటే, అమ్మో! ఆ హ్మ్. సర్జరీ చేసుకొని ఆ నొప్పులు భరించలేము. దాని తర్వాత ఎంతోమంది తిప్పలు పడ్డారు. యాహ్! నేను ఈ నొప్పితో అన్నా భరిస్తాను గానీ, నేను సర్జరీ చేయించుకోను డెఫినెట్‌లీ అంటుంటారు అండి. మ్యామ్. అలాంటి వాళ్ళకి ఇంక హోమియోపతి ఎఫెక్ట్‌గా వర్క్ అవుతుంది. సర్జరీ వరకు వెళ్ళకుండా, ఆ బ్లడ్ లాస్ ఏది లేకుండా వాళ్ళకి సింప్టమాటిక్‌గా రిలీఫ్ పొందొచ్చు. హ్మ్. ఓకే. అంటే అది ఏ సర్జికల్ కేసా, నాన్ సర్జికల్ కేసా అని ఉంటుంది. ఓకే. సర్జికల్ కేస్ అనుకో సర్జరీ అడ్వైస్ చేస్తాం మేము గూడా. ఓకే. ఇంక ఇది ట్రీట్ అవ్వదు సర్జరీ అంటాం. బట్ కొన్ని సర్జరీకెళ్ళే కేసెస్ కూడా ట్రీట్ చేయొచ్చు మెడిసిన్స్‌తోనే. ఓకే. దాంట్లో ఫైబ్రాయిడ్స్ మెయిన్. పీసీఓఎస్ అంటాం మెయిన్‌గా. ఓకే. చాలామంది యంగ్ ఏజ్‌లోనే పీసీఓఎస్‌కి సర్జరీ చేస్తుంటారు. బట్ ఓహ్! వాళ్ళకి మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాయి ఆ పీసీఓఎస్ సర్జరీ తర్వాత గూడా. ఓహ్ మై గాడ్! ఓకే. ఓకే. ఓకే మ్యామ్. దానివల్ల వాళ్ళకి ప్రాబ్లమాటిక్‌గా ఉంటుంది. కొంతమందికి ఆ సర్జరీ చేశాక స్కార్ టిష్యూ ఫార్మ్ అవుతుంది. అంటే సరిగ్గా హీల్ అవ్వకుండా అక్కడి నుంచి మళ్ళీ బ్లీడింగ్ రావడం, ఓకే. ఇవన్నీ కామన్‌గా ఉంటాయి. పెయిన్ ఇంకా ఎక్కువ ఉండడం. ఓకే. మ్యామ్, ఇప్పుడు సర్జరీ అంటే నాకు గుర్తుకొచ్చింది అందరికొచ్చేది. ఇప్పుడు నీ ప్రాబ్లమ్స్‌తో కూడా చాలామంది బాధపడుతుంటారు. వాటికి కూడా హోమియోపతిలో మెడికేషన్ ఉందా? యాహ్! డెఫినెట్‌లీ అండి. అసలు ఎందుకు నీ ప్రాబ్లమ్స్ వస్తాయంటే కొంచెం ఒబేసిటీగా ఉండడం వల్ల, హార్మోనల్ ఇంబాలెన్స్ వల్లనే వీళ్ళకొస్తుంది. ఓకే. చాలా మందికి తెలీదు. ఎక్కువ ఓవర్ వెయిట్ అయిపోతేనే నీ పెయిన్స్ వస్తాయని చెప్పేసి. హ్మ్. బట్ అండర్ వెయిట్‌లో తక్కువ వెయిట్‌లో ఉన్నా కూడా మెనోపాజ్ తర్వాత వాళ్ళకి నీ పెయిన్స్ వస్తాయి. ఎందుకంటే ఓకే. మెనోపాజ్ తర్వాత హార్మోన్ లెవెల్స్ పడిపోతాయి ఫీమేల్స్‌లో. ఓకే. కాబట్టి హార్మోన్స్ వల్ల కూడా ఆ నీ యొక్క కెపాసిటీగా లేదంటే జాయింట్స్ ఒకటి ఫ్లెక్సిబిలిటీ కోల్పోతుంది. ఓకే. స్టిఫ్‌గా అయిపోవడం, కాల్షియం లాస్ అవ్వడం ఇవన్నీ ఉంటాయి. ఓకే. అలాంటి కండిషన్స్‌లో కూడా హోమియోపతి ఎలా ఉంటుంది వాళ్ళకి ఆ జాయింట్ స్టెబిలిటీని పెంచేలాగా, బోన్ స్ట్రెంత్ ఇచ్చేలాగా, ఇమ్యూనిటీ పవర్‌ని పెంచేలాగా మెడిసిన్స్ ఉంటాయి. ఓకే. మ్యామ్, ఇప్పుడు నేను కొన్ని పెయిన్స్ గురించి చెప్తాను. అందులో హోమియోపతిలో ఉందే లేదా యాహ్! చెప్పండి మ్యామ్. హెల్త్ కండిషన్‌లో మెయిన్ కోల్డ్‌తో ఎక్కువ ఇబ్బంది పడతారు మ్యామ్. హ్మ్. న్యూమోనియా. హ్మ్. దానికి హోమియోపతిలో మెడికేషన్ ఉందా? ఉందండి. ఓకే. గర్భాశయంతో బాధపడే వాళ్ళు ఉంటారు. వాటికి మెడికేషన్ ఉందా? ఖచ్చితంగా ఉంది. గర్భాశయంలో కూడా ఉంటాయి కొంతమంది ఇన్ఫెర్టిలిటీ కూడా హోమియోపతి యాక్ట్ అవుతుంది. పిల్లలు పుట్టకపోవడానికి కూడా. అలాంటి ఓకే. కారణాలు కూడా హోమియోపతి యాక్ట్ అవుతుంది. ఓకే. ఇంకా గర్భాశయంలో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వాటికే యాక్ట్ అవుతుంది.
ఓకే మ్యామ్. మ్యామ్ సివియర్ కఫ్‌తో ప్రాబ్లమ్ ఉండేసి ఎంత అంటే లోపల కొంచెం అలర్జీ లాగా ఫార్మ్ అయ్యి, అలా ఇబ్బంది పడుతూ ఇన్ కేస్ అది ఫర్దర్‌గా క్యాన్సర్‌గా మారింది అనుకోండి. ఇఫ్ ఇన్ కేస్ ఫస్ట్ స్టేజ్‌లో, సెకండ్ స్టేజ్‌లో ఉన్నప్పుడు అలాంటి పొజిషన్‌లో ఉన్న వాటిని కూడా హోమియోపతిలో ట్రీట్ చేయొచ్చా? ట్రీట్ చేయొచ్చండి. ఇంకా ఓకే. కొన్ని క్యాన్సర్ లేట్ స్టేజెస్‌లో కూడా వాళ్ళకి సింప్టమాటిక్ రిలీఫ్ కూడా ఉంటుంది. ఆ ఓకే. కండిషన్ బేస్ చేసుకొని వాళ్ళకి కొంతమంది సివియర్ కేసెస్‌లో ఉంటారు. ఓకే. చాలామంది కీమో గాని, రేడియోథెరపీ చేయించుకొని ఇంకా ప్రాబ్లమ్ సైడ్ ఎఫెక్ట్స్ కామన్‌గా ఉంటాయి వాటి తర్వాత. హ్మ్. ఆ సైడ్ ఎఫెక్ట్స్ కూడా హోమియోపతి ట్రీట్మెంట్ ఉంది వాటికి కూడా. ఓకే. వాటికి కూడా. హ్మ్. అంటే ఏ కైండ్ ఆఫ్ పెయిన్‌కైనా ఖచ్చితంగా ఉంది అంటారు. యాహ్! ఓకే. మ్యామ్ హోమియోపతిలో మీరన్నట్టుగా ఒక్కొక్క ప్రాబ్లమ్‌కి, ఒక్కొక్క డిసీజ్‌కి సర్టెన్ మంత్స్, సర్టెన్ ఇయర్స్ అలా కంటిన్యూ చేస్తూ మెడికేషన్ వాడాలా? లేకపోతే ప్రతి ఒక్క డిసీజ్‌కి కూడా ఫలానా 6 మంత్స్ వాడితే సరిపోతుంది, ఫలానా 1 ఇయర్ వాడితే సరిపోతుంది అని ఉంటుందా? అలా ఏముండదండి. ఓకే. మెయిన్‌గా హోమియోపతిలో ఏ డిసీజ్‌కి ఇంత టైం అని ఉండదు. అదేవిధంగా ఏ పర్సన్‌కి ఈ టైం అని ఉండదు. ఓకే. అసలు మెడిసిన్స్ ఇవ్వడమే వాళ్ళకి వాళ్ళ సింప్టమ్స్‌ని బేస్ చేసుకొని వాళ్ళ కాన్స్టిట్యూషన్‌ని, ఫిజికల్ స్టేట్‌ని, మెంటల్ స్టేట్‌ని అన్నిటిని అసెస్ చేసుకొని మెడిసిన్స్ ఇస్తాం. ఓకే. కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టేట్‌లో ఉంటుంది వాళ్ళకి. ఓకే. కొంతమందికి ఎమోషన్స్ డిఫరెంట్‌గా రియాక్ట్ అవుతారు. కొంతమందికి ఎమోషన్‌లెస్‌గా ఉంటారు. ఓకే. ఆ మెంటల్ స్టేట్ కూడా కన్సిడర్ చేసుకుంటాం కాబట్టి అందరికీ సేమ్ డ్యూరేషన్ ఉండదు. ఓకే. దట్ కూడా ప్రతి ప్రాబ్లమ్‌కి 6 మంత్స్, 1 ఇయర్ పాటు యూజ్ చేయాల్సిన అవసరం ఉండదు. కొన్ని అక్యూట్ కండిషన్స్ ఉంటాయి. వితిన్ 1 వీక్‌లో వాళ్ళకి రిజల్ట్ అనిపిస్తుంది. ఓకే. కొన్ని క్రానిక్ కేసెస్ ఉంటాయి. అందరూ ఏం చేస్తారు, అన్ని డాక్టర్స్ దగ్గరికి తిరిగి లాస్ట్ హోమియోపతి దగ్గరికి వస్తారు. అలాంటి కేసెస్ కొంచెం టైం పడుతుంది. బట్ ఎఫెక్టివ్‌గా వర్క్ అవుతుంది ఆ టైంలో కూడా. ఓకే. చాలామంది అనుకుంటారు హోమియోపతి లేట్‌గా యాక్ట్ అవుతుంది. అసలు టైం పడుతుంది. టైం టేకింగ్ క్రానిక్ కేసెసే ట్రీట్ అండ్ చేస్తారని. చాలా మంది నమ్మరు కూడా మేడం అసలు. యాహ్! బట్ అలా ఏమి ఉండదండి. మనం కనుక ఆ కేస్‌ని కరెక్ట్‌గా ఐడెంటిఫై చేసి ప్రాపర్ మెడిసిన్స్ ఇచ్చినట్టయితే కేస్ అనేది కంప్లీట్‌గా క్యూర్ అవుతుంది ఆ కండిషన్ అనేది. ఓకే. లైఫ్ లాంగ్ యూజ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇంకా అది కరెక్ట్ టైంలోనే వాళ్ళకి క్యూర్ అయిపోతుంది కంప్లీట్‌గా. ఓకే. మేడం మెయిన్‌గా అందరికుండే కన్సర్న్ ఏంటి అనంటే హోమియోపతి వాడేటప్పుడు ఎలాంటి పథ్యాన్ని వాడాలి తెలుగులో చెప్పేస్తే? సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా వస్తాయేమో వంకాయ తిన్నా, లేకపోతే దురద పెట్టే ఏ కూరలు తిన్నా కూడా వస్తాయి అని ఒకటి ఉంటుంది. అది మిత్తా? కాదా? అది పూర్తిగా మిథ్యే అండి. ఓకే. ఇది తింటే సైడ్ ఎఫెక్ట్స్ అనేటివి ఏమి ఉండవు హోమియోపతిలో. ఓకే. జీరో సైడ్ ఎఫెక్ట్స్. బట్ ఉన్నా కూడా 1000 మెంబర్స్‌లో ఒకరికి అలా సైడ్ ఎఫెక్ట్స్. అది కూడా ఆ మెడిసిన్ స్టాప్ చేయగానే తగ్గిపోతుంది. అంతే తప్ప సివియర్‌గా సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏమి ఉండవు హోమియోపతిలో. ఓకే. దాంతో మేడం పాటుగా వాళ్ళకి ఇలా ఏది తినొచ్చు, అది తినాలి కానీ రెస్ట్రిక్షన్స్ ఏది లేవు. ఓకే. బట్ మేము మెడిసిన్స్ ఇచ్చినప్పుడు కాఫీ, టీ మటుకు కొంచెం అవాయిడ్ చేయమని చెప్తాం. అంటే కాఫీ, టీ. మెడిసిన్స్ వేసిన వెంటనే కాఫీ, టీ తీసుకోవద్దని చెప్తాం. ఓకే. ది మెయిన్ ఇంపార్టెంట్ మ్యామ్ ఒక సివియర్ కేస్ ఉంది. దానికోసమని మామూలుగా ప్రైవేట్ హాస్పిటల్స్‌కి అలా వెళ్లారు. అక్కడ వాళ్ళు ఖచ్చితంగా ఒక మెడికేషన్ వాడాలి అని చెప్పి ఇచ్చేస్తూ ఉంటారు. అండ్ దాని తర్వాత కూడా వాళ్ళు ఇంకేమన్నా బెటర్ అవుతుందేమో అని చెప్పేసి హోమియోపతికి వస్తూ ఉంటారు. అలాంటి సివియర్ కండిషన్స్‌లో ఆ మెడికేషన్ మొత్తం మానేసి మీరు హోమియోపతి సజెస్ట్ చేస్తారా? లేకపోతే వాటితో పాటు ఇది కూడా కంటిన్యూ చేయమని చెప్తారా? సర్టెన్ కేసెస్‌లో. యాహ్! ఆ కేస్‌ని బట్టి ఉంటుందండి. మెయిన్‌గా నేనైతే వెంటనే ఏది స్టాప్ చేయదండి. ఏదైనా అది వాళ్ళు లాంగ్ టర్మ్‌గా యూజ్ చేస్తున్నప్పుడు ఆ డిపెండెన్స్ వాళ్ళ స్టార్ట్ అయి ఉంటుంది. వెంటనే స్టాప్ చేస్తే సైడ్ ఎఫెక్ట్స్ కామన్‌గా ఉంటాయి కొన్ని కేసెస్‌లో. కాబట్టి వెంటనే స్టాప్ చేయదని చెప్తాను. 2 కలిపి వాడుకోవచ్చు. హోమియోపతికి, అలోపతికి లింక్ ఏమి ఉండదు యాక్షన్ ఆఫ్ మెడిసిన్‌లో. దాని ఓకే. పని అది చేసుకుంటుంది. దీని పని ఇది చేస్తుంది ఎట్లాంటి అన్నమాట. సైడ్ ఎఫెక్ట్స్ బట్ ఉండవు. ఇది యూజ్ చేసేటప్పుడు సింప్టమ్స్ తగ్గే కొద్దీ ఆ డోస్ తగ్గించుకుంటూ రమ్మని చెప్తుంటాను. బట్ ఓకే. వెంటనే స్టాప్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఓకే మ్యామ్. మరి ఓవరాల్‌గా అసలు ఉమెన్స్ లైఫ్‌లో గానీ, మెన్స్ లైఫ్‌లో గానీ హోమియోపతి ఎలా ప్రభావితం చేస్తుంది? దాని సర్టెనిటీ ఎలా ఉంటుంది? అది ఎంతవరకు క్యూర్ చేస్తుంది అనే దాని గురించి చాలా బాగా వివరించారు మేడం. ధన్యవాదాలు. Fiticus Homeopathy